సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఆంధ్రలో జరిగే విషయం వచ్చేసి ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వము ఇక్కడ తెలంగాణలో అని చెప్పడం జరిగింది. దీన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? ఖచ్చితంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఉండి ఒక గల్లీ నాయకునిగా మాట్లాడి దురదృష్టం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏ నైజాం ఏరియా నుంచి అయితే మీ సినిమాలు ఆడి ఇలా పవర్ స్టార్గా కోట్ల రూపాయలు సంపాదించారో మా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? మా తెలంగాణ ప్రజలు సినిమాలు చూడండి మీరు పవర్ స్టార్ అయ్యారా? ఇలా మా దిష్టి మీకు తగులుతుందా? మీ దిష్టి మాకు తగులుతుంది. ఇంకా మా దిష్టి తగిలితే మీరు పవర్ స్టార్ అయ్యేవాళ్ళేనా? ఇంత పెద్ద క్రేజీ వచ్చేదేనా? నైజాం ఏరియా చాలా పెద్ద ఏరియా కనుక మా వాళ్ళు ఏది టికెట్లు కొని సినిమా చూస్తే నేను పవర్ స్టార్ అయినావు, ఇలా మా దిష్టి తగులుతుంది అంటున్నావు. ఎక్కడిది ఇది? అసలు మీ హోదా మర్చిపోయినరా మీరు? మీరు ఒక శాసనసభ సభ్యులని డిప్యూటీ సీఎం అని హోదా మర్చిపోయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అని మర్చిపోయి ఇలా మా తెలంగాణ మీద అవాకులు చెవాకులు వెళ్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మీ సినిమాలని ఇక్కడ ఆడనీయము, ఖచ్చితంగా అడ్డుకుంటాము. కనుక ఇప్పటికే చేయి దాటిపోయింది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఏదైతే మీరు వ్యాఖ్యానాలు చేసిరో బేషరతుగా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. సార్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు ఆరోపించేది ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేయలేదు, అయినా ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అనవసర ప్రచారం చేయరు. టీవీలో సాక్షాత్తు మేము చూసినాం. మేము చూసుకున్న తర్వాతనే ఆ బయటలను తెప్పించుకున్న తర్వాతనే ఆ ప్రెస్ మీట్లో తెప్పించుకున్న తర్వాతనే ఆయన హేళనగా ఏదో మజాక్గా ఏదో నవ్వుతూ ఏదో మాట్లాడినట్టు అనుకుంటుండు. కానీ అది సీరియస్గా, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆకలితోనైనా చేస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. కనుక వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరం. కనుక పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మించిపోలేదు. మీరు ఒకసారి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మీ అభిమానులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కనుక మీరు ప్రజలకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. సరే, ఓసారి మనిషి అన్నప్పుడు ఓసారి తప్పు జరుగుతుంది, కానీ దాన్ని సరిదిద్దుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తాం.